ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి జలాలను డెల్టా ప్రాంతాలకు విడుదల చేసింది. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని సరాద్దర్ కాటన్ బ్యారేజీ నుండి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలకు అధికారులు ఈ రోజు నీటిని విడుదల చేశారు. దీంతో తూర్పు మధ్య పశ్చిమ డెల్టా ప్రధాన కాలువల ద్వారా ఖరీఫ్ సీజన్కు అవసరమైన సాగునీరు లభించనుంది. తూర్పు డెల్టా ప్రాజెక్టు చైర్మన్ సునీల్ కుమార్, గోదావరి డెల్టా హెడ్ వర్క్స్ ఇన్ఛార్జి రామకృష్ణ, సాగునీటి సంఘాల వైస్ చైర్మన్లు, ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు ముందుగా గోదావరి మాతకు పూజలు చేసి అనంతరం నీటిని విడుదల చేశారు. విజయేశ్వరంలోని పశ్చిమ డెల్టాకు, తరువాత కోనసీమ ప్రాంతమైన మధ్య డెల్టాకు, అనంతరం తూర్పు డెల్టా ప్రధాన కాలువలకు 500 క్యూసెక్కుల చొప్పున సాగునీటిని విడుదల చేశారు. 10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదావరి డెల్టాలో ఈ జలాలు వినియోగించుకుని సకాలంలో వరి, అపరాల పంటలు సాగు చేసుకోవాలని సాగునీటి సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు రైతులకు విజ్ఞప్తి చేశారు. రానున్న రోజుల్లో క్రమంగా కాలువల్లోకి నీటి సరఫరా పెంచుతామని అధికారులు తెలిపారు. గోదావరి డెల్టాకు సాగునీరు విడుదల చేయడంతో ప్రధాన పంట కాలువలు జలకలను సంతరించుకున్నాయి. సరాద్దర్ కాటన్ నిర్మించిన ఈ ధవళేశ్వరం బ్యారేజ్ ఈ డెల్టా రైతులకి ఎన్నో ఏళ్ల తరబడి సేవలు అందిస్తూ ఉంది. ఈరోజు గోదావరమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించి తూర్పు డెల్టా పరిధిలో ఉన్న 3 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశాము. ఈరోజు ఇంతటి మహత్తర కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు 500 క్యూసెక్కుల నీటిని తూర్పు డెల్టాకు విడుదల చేయడం జరిగింది. అలాగే రైతులు దమ్ము చేసుకునే సమయానికి అవసరాన్ని బట్టి డిశ్చార్జ్ కెపాసిటీని పెంచుకుంటూ ప్రతి ఎకరానికి కూడా నీరు అందే విధంగా ప్రణాళికలను రూపొందించాము. ప్రతి చివరి ఎకరానికి కూడా నీరు అందేలాగా మనం ఏర్పాట్లు చేశాము. ఇక్కడ ఈరోజు డిస్ట్రిబ్యూటివ్ కమిటీ అధ్యక్షుల సమక్షంలో, అలాగే ఇరిగేషన్ అధికారుల సమక్షంలో నీరు విడుదల చేయడం జరిగింది. ప్రతి రైతుకి మేలు చేస్తామని కొత్తగా ఏర్పడిన మా డిస్ట్రిబ్యూటివ్ కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ, నీటి సంఘాలందరూ కూడా రైతులకు తోడ్పడి ఉండి ప్రతి కాలువని దగ్గరుండి తవ్విస్తూ ఉన్నాము. పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. నీరు చక్కగా పారి రైతుల పంటలు సుభిక్షంగా పండి వారి కుటుంబాలతో సుఖ సంతోషంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మంచి జరగాలి. సర్వే జన సుగుణ భవంతు. అండి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గోదావరి ఈస్టర్న్ డివిజన్ రామచంద్రాపురం అండి. ఇప్పుడు మనం గోదావరి ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి అంటే మన ఖరీఫ్ పంటకని చెప్పి ఈరోజు మనం నీటిని విడుదల చేసుకున్నాం. అంటే పీసీ చైర్మన్ గారు, తర్వాత డిస్ట్రిబ్యూటివ్ కమిటీ ప్రెసిడెంట్ గారు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కూడా మనం నెమ్మదిగా మనం పెంచుకుంటూ అది పెడతామండి. ఇదేంటంటే మనం ఇప్పుడే ఈ రోజునే మనం విడుదల చేయడానికి కారణం ఏంటంటే మనకి అక్టోబర్ నెలలో వచ్చే తుఫాన్ నుంచి మన పంటని కాపాడాలి, మొదటి పంటని కాపాడాలనే ఉద్దేశంతో ఏంటంటే కలెక్టర్ గారు కూడా చెప్పారు, మీరు జూన్ 1వ తారీఖున చేసి నీటిని విడుదల చేయండి అని చెప్పని అన్నారు. అలా అయితే మన తుఫాన్లు వీటి నుంచి మనల్ని పంటలను కాపాడుకోవడానికి వస్తానన్నారు. అందుకని ఈ రోజున మనం ఈ కార్యక్రమం చేసుకున్నామండి. దీనికి అది మన చైర్మన్ గారు వచ్చారు, తర్వాత డిస్ట్రిక్ట్ కమిటీ ప్రెసిడెంట్ గారు, డబ్ల్యూఏ ప్రెసిడెంట్ గారు అందరూ వచ్చారు. తర్వాత అలాగే కూడా గోదావరి ఈస్టర్న్ డెల్టాకి సంబంధించి మనకి 159 వర్కులకి O&M యాక్షన్ ప్లాన్ అప్రూవల్ ఇచ్చారండి. అవన్నీ కూడా పనులు వివిధ స్థాయిల్లో ఉన్నాయి. ఎందుకన్నా ప్రతి ఎకరా కూడా నీరు అది ఇచ్చి తర్వాత రైతులని వాళ్ళందరినీ సుఖ సంతోషాలతో ఉండాలంటే కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.